నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇటు చూడండి, ఈ దరిద్రము తగ్గేదేలే అంట. అల్లు అర్జున్ పుష్ప సినిమాలో చెప్పినటువంటి డైలాగ్ ఏదైతే ఉందో దాన్ని అంబటి రాంబాబు రీక్రియేట్ చేశాడు. అల్లు అర్జున్ చెప్తే అద్భుతంగా ఉంది, నువ్వు చెప్తే చండాలంగా ఉంది. సో ఈయన ఇచ్చేటువంటి బిల్డప్కు సాయంత్రం వచ్చి వీళ్ళు కూతుర్లు పెట్టేటువంటి ప్రెస్ మీట్కి వాళ్ళు ఏడ్చేటువంటి బీద ఏడుపులకు ఏమన్నా సంబంధం ఉందా? సో ఈయన అంబటి రాంబాబు నీకు ఒక ఉచిత సలహా చెప్తాను. కొడాలి నానిని చూసి నేర్చుకో. నీకన్నా ఎక్కువ విర్రవీగినాడు అధికారంలో ఉన్నప్పుడు. ఇప్పుడు ఏమైనాడు? హైదరాబాదులో ఎక్కడో తలదాచుకుంటా ఉన్నాడు. ఆయన కూడా మంత్రిగా చేశాడు కదా, ఆయన కూడా ఎమ్మెల్యేగా చేశాడు కదా. మరి ఆయనకి లేని గజ్జి నీకెందుకుందంటే వాళ్ళు బతక నేర్చిన వాళ్ళు, నువ్వు చెడ నేర్చినోడివి. నువ్వు కాపు కాబట్టి నిన్ను పావుగా వేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారి పాలసీ ఎలా ఉంటుందంటే ఎవడైనా ఎరేసి కొరమేను లాగుతాడు, ఆయన కొరమేనేసి తిమింగలం లాగుతాడు. ఇక్కడ కాపులనేసి ఓట్లు లాగాలని చూస్తున్నాడు. కానీ నీకు తెలియనటువంటి విషయం ఏంటంటే నువ్వు అరెస్ట్ అయిన తర్వాత కనీసము 0.0000001% కాపులు కూడా అరే మన అంబటి రాంబాబును అరెస్ట్ చేశారని బాధపడలా, ఇంకా 4 తగిలించాల్సిందే అనేసి అంటున్నారే కానీ కనీసం బాధపడను కూడా లేదు. ఈయనకు ఒక కేసులో బెయిల్ వచ్చింది. బెయిల్ రాగానే మళ్ళా పీటీ వారెంట్ వేశారు. పీటీ వారెంట్లో ఆయన ఈరోజు కోర్టుకు తీసుకుని వస్తే ఈ విధంగా బయట ఉంటేనేమో డ్యాన్సులు వేస్తాడు, లోపల పోయి డ్రామాలు వేస్తాడు. సో ఈ విధంగా ఓవర్ యాక్షన్ చేస్తాడు. కానీ వీళ్ళు చేసే చేష్టాలకు మళ్ళీ వీళ్ళు ప్రెస్ మీట్లో ఏడ్చేటువంటి బీద ఏడుపులకు ఎటువంటి సంబంధం ఉండదు. సో జైలు నుంచి వస్తా ఉన్నాడు, చూద్దాం రండి. ఈయన ఓవర్ యాక్షన్ ఏందో. ఈయనే వైఎస్ఆర్సీపీ పార్టీ గెలిస్తే మళ్ళా ముఖ్యమంత్రి అవుతా ఉన్నట్లు ఈయన బిల్డప్ చూడండి. బా బా అనిత గారు, ఒక చిన్న విన్నపం నాది. అంబటి రాంబాబుకు జైలు కూడా బాగా వంట పట్టినట్లుంది. ఇంకొక 6 నెలలు పెట్టండి. బాగా ట్రిమ్గా తయారయ్యాడు, మంచి మంచి యాక్టింగ్ కూడా చేస్తాను. ఏదో ఒక స్వతంత్ర సమరయోధుడైనట్లు, ఒక కాపు ఉద్యమ నేత అయినట్లు, లేదా రాష్ట్రం కోసం పోరాడినటువంటి నాయకుడు అయినట్లు బిల్డప్ ఇస్తున్నాడు. నువ్వు పోయినటువంటి పని ఏంది? నువ్వు జైలుకు పోయిన దానికి కారణం ఏంది? నోటి దూలతో నోటి విరేచనాలు ప్రదర్శిస్తే ఎత్తుకుపోయి లోపలేశారు. ఈయన వచ్చిందని ఈడ ఇట్టిట్ట అంటున్నాడు. నవ్వుగా ఉందేమో, స్నానం చేయలేదేమో, గీరుకుంటా ఉన్నాడు. సో ఈయనేమో తగ్గేదేలా పుష్ప అంటాడు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్తాడు? 2 CIలు మా అంబటి రాంబాబు 2 కాళ్ళు పంగ చీల్చి కొట్టినారు అని చెప్తాడు. లోపలేమో దెబ్బలు తిని వస్తాడు, బయట వచ్చి ఈ విధంగా కార్యకర్తల ముందరైతే కనుక బిల్డప్ ఇస్తాడు. సో అంబటి రాంబాబు ఒకటి గుర్తుపెట్టుకో, నువ్వు ఇప్పట్లో బయటకు వచ్చేటువంటి పరిస్థితి లేదు. ఒకవేళ నీ వయసు రీత్యా అంటే ఈయనకు తినడానికి ముందు ఒక ట్యాబ్లెట్ అంట, అది అరగడానికి ఒక ట్యాబ్లెట్ అంట, అది బాత్రూమ్ పోవడానికి ఒక ట్యాబ్లెట్ అంట, నిద్ర రావడానికి ఒక ట్యాబ్లెట్ అంట, నిద్ర మేల్కోవడానికి ఒక ట్యాబ్లెట్ అంట, అదేదో పెడితే కానీ నిద్రపోవడం లేదంట. అంటే ఈయనకు ఉన్నటువంటి ఆరోగ్య సమస్యలకు ఈయన ఇస్తూ ఉండేటువంటి బిల్డప్కి ఏమైనా సంబంధం ఉందా? కాబట్టి నోరు కొంచెం అదుపులో పెట్టుకో. ఇంకొక 14 రోజుల్లో 15 రోజుల్లో పెడితే మొత్తం కరిగిపోతుంది. కావాలంటే డౌట్గా ఉంటే వల్లభనేని వంశీకి ఫోన్ చేసి కనుక్కో ఎట్లా కరిగిపోయినాడు అని. నీకు కూడా అట్లే కరిగిచ్చేస్తారు. ఒక 164 సీట్లు ఉన్నటువంటి ఒక ప్రభుత్వాన్ని నోటికి వచ్చినట్లు లకారంతో తిడితే ఎట్లా గమ్ముంటారు? నిన్ను లకారంతో తిడితే నువ్వే గమ్మునుండవు, ఇంకా ముఖ్యమంత్రి ఆయన అభిమానులు గమ్మునుంటారా? కాసేపు ఇప్పుడు మనం ఈ రాజ్యాంగము, లా అండ్ ఆర్డర్ కనుక పక్కన పెడితే ఈయన మాట్లాడుతున్నటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో దాన్ని నిజంగా అభిమానులు అనేవాళ్ళు హర్షించారు కదా. సో రాజ్యాంగ పరంగా వెళ్తూ ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఒకటండి, అంబటి రాంబాబు ఎన్ని రోజులు జైల్లో ఉంటే ఆయనకే సేఫ్. సో అంబటి రాంబాబుకు ప్రాణరక్షణ కోసం జైల్లో ఉన్నట్లుంది, ఆయన్ని కాపాడడం కోసం జైల్లో పెట్టినట్టుంది. ఈయన గుంటూరులో ఎక్కడ తిరిగినా, రేపొద్దున బెయిల్ మీద బయటకు వచ్చి ఈయన ఎక్కడ బయటకు తిరిగినా కూడాను ఈయన మీద చెప్పులు వేస్తారు, అదేవిధంగా సీపురుతో కొడతారు. ఆ విధంగా రగిలిపోయి ఉన్నారు. ఒక వ్యక్తిని, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని ఎవరైనా లకారంతో తిడతారా? ఇదంతా ఒక ఎత్తు అయితే ఈ మనోడు ఇప్పుడు అటెండ్ అవుతున్న
అవుతున్నటువంటి కేసు ఏంటంటే 200 రూపాయలు కొట్టేసినాడంట. 200 రూపాయలు ఎలా కొట్టేశాడంటే ఏందో లాటరీ టికెట్ స్కామ్ ఏదో చేశాడంట. ఎవరైతే వాళ్ళ నియోజకవర్గంలో అప్పుడు సత్తెనపల్లి ఎమ్మెల్యేగాను మంత్రిగాను ఉన్నాడు కదా, సో ఈ వృద్ధాప్య పెన్షన్ ఇస్తారు కదా, దాంట్లో 200 రూపాయలు కొట్టేసి ఆ 200 రూపాయలని ఏదో లాటరీ టికెట్ లాగా ఏదో పెట్టి చేశాడని చెప్పి జనసేన పార్టీకి సంబంధించినటువంటి వెంకటేశ్వరరావు అనేటువంటి ఒక వ్యక్తి పెట్టినటువంటి ఆ కేసు ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి కేసు ఇది వాస్తవంగా అంబటి రాంబాబుని వైఎస్ఆర్సీపీ వాళ్ళే లోపలేయాల్సి ఉండేది. ఎందుకంటే ఇది జరిగింది వైఎస్ఆర్సీపీ వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు. సేఫ్ సైడ్ ఈయన మీద కేసు ఒకటి బుక్ చేసి పెట్టుకున్నారు, ఎప్పటికైనా పనికి వస్తుందని. ఇప్పుడు ఆ కేసును బయటకు తీశారు. అది ఒక్కటే కాదు, ఇతను చూపిస్తా ఉన్నట్లు ఇట్టెట్ట అంటున్నట్లు మంచోడేం కాదు. ఒక పారిశుద్ధ కార్మికుడు చనిపోతే అతనికి సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి 5 లక్షలు 6 లక్షలు డబ్బులు వస్తే దాంట్లో 50% ఎంత కమిషన్ కొట్టేయడానికి కాదు, కొట్టేసినటువంటి దుర్మార్గుడు పారిశుద్ధ కార్మికుడు. అంటే ఎవరైనా పేదవాళ్ళు మాత్రమే అలాంటి పనులు చేస్తారు, మరీ కట్టిక పేదవాళ్ళు మాత్రమే అలాంటి పనులు చేస్తారు. అలాంటి వాళ్ళ దగ్గర అంటే శవాల మీద కూడా పేలాలేరుకునేటువంటి రకం ఈ అంబటి రాంబాబు. ఈయన్ని చూసంట ఈయనేమో ఇక్కడ వచ్చి ఇట్టిట్ట అంటాడు, వాళ్ళ కూతురు ప్రెస్ మీట్ పెట్టి కాపులము కాపులము కాపులం అంటారు. ఇంకొక అమ్ముడుపోయినటువంటి కాపు నాయకులు ఎవరైతే ఉన్నారో, జగన్మోహన్ రెడ్డి గారికి అమ్ముడుపోయినటువంటి కాపు నాయకులు ఎవరైతే ఉన్నారో, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలని కాపు కాస్తా ఉన్నటువంటి కాపు నాయకులు ఎవరైతే ఉన్నారో, మా కాపుకు అన్యాయం జరిగిపోతుంది, మీ కాపుకి ఇక్కడ చెప్పకూడదు, హ్యాపీగా ఉన్నాడు జైల్లో. ఇంకా బయట ఉన్నప్పుడన్నా కొంచెం డల్లుగా ఉండేవాడు, కానీ ఇప్పుడు చాలా చలాకీగా యాక్టివ్గా ఉన్నాడు. కాబట్టి ఆయన గురించి ఎవరు బెంగ పెట్టుకోవద్దండి. సో ఈయన మీద ఒకటి కాదు 52 కేసులు బుక్ అయి ఉన్నాయి. శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు 52, నిన్నటి వరకు 52 54 బుక్ అయ్యాయి. సో పీటీ వారెంట్లు వేస్తూనే ఉంటారు. మేబీ ఒక సింపతి కార్డ్ ఏంటంటే వయసు రీత్యా ఆరోగ్య కారణాల రీత్యా ఏదైనా బెయిల్ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయే, కానీ ఈయన చేసినటువంటి లత్కోర్ పనులకైతే ఇప్పట్లో బెయిల్ వచ్చేటువంటి అవకాశాలు కనపడడం లేదు. నన్ను అడిగితే అంబటి రాంబాబు గారు బయట తిరగడం కన్నా జైల్లోనే ఇంకొక 6-7 నెలలు ఉండడమే ఉత్తమము. ఎందుకంటే జనాలు ఈయన మీద విసిగిపోయి ఉన్నారు. ముఖ్యంగా గుంటూరు పరిసర ప్రాంతాల్లో ఈయన కనబడితే ముఖం మీద గాండ్రించి ఉమ్మేసేలాగా ఉన్నారు, ముఖ్యంగా తెలుగుదేశం కార్యకర్తలు. సో ఈయన బయటకు రావడము, ఇంక ఈయనకి సెక్యూరిటీ ఇవ్వడము, ఈయనే ఒక వేస్ట్ పీస్ అంటే ఈ వేస్ట్ పీస్కు మళ్ళా సెక్యూరిటీ అంట, ఇంకా ఈయనకి ప్రోటోకాల్ అంట, ఈయన్ని కాపాడడానికి ఒక 50 మంది పోలీసులు అంట. ఇవన్నీ ఎందుకు, ఆయన లోపల ఉండడమే ఆయనకే మంచిది. కాబట్టి సో అంబటి రాంబాబు గారు మీరేమి అక్కడేది ఘనకార్యం చేసేమి జైలుకి వెళ్ళలేదు, మీరు నోటి దూల వల్ల వెళ్ళారు, ఒళ్ళు కొవ్వెక్కి జైలుకి వెళ్ళారు. కాబట్టి ఇలాంటి స్టంట్లు సినిమాల్లో చూపిస్తే బాగుంటుంది, కానీ ఇలాంటి చోట్ల చూపిస్తే చండాలంగా ఉంటుంది. మీరు ఇట్టిట్ట అన్నారు, ఇంకొక 4 కేసులు తీసుకొచ్చి పీటీ వారెంట్ వేస్తారు. పీటీ వారెంట్ వేయంగానే అయ్యో మా కాపుని అరెస్ట్ చేసేశారు, మా కాపు టైగర్ అంటే ఇప్పుడు కొత్తగా టైగర్ అంట. ఏ కోనాన జగన్మోహన్ రెడ్డి గారు ఈయన అంబటి రాంబాబు టైగర్గా కనపడినాడో నాకు తెలియదు, కానీ కాపు టైగర్ని అరెస్ట్ చేసేశారు, బోన్లో బంధించేశారు. నిన్న ట్వీట్ వేస్తున్నాడు, ఏదో జైల్లో పెట్టి మీరు అనచలేరు అన్నట్లు అర్థం వచ్చేటట్లేదు ట్వీట్ కూడా వేశాడు. నేను ఖాళీగా ఉన్నట్లున్న ట్వీట్ కూడా వేశాడు. కాబట్టి మీరేమో ఇట్లా ఓవర్ యాక్షన్ చేస్తారు, జగన్మోహన్ రెడ్డి గారేమో బీద ఏడుపులు ఏడుస్తాడు, మీ ఇంట్లో వాళ్ళేమో గగ్గోలు పెడతారు. అవసరమా రాంబాబు మనకు? సో అదే కొడాలి నానిని చూడు, వాళ్ళంతా బతక నేర్చిన వాళ్ళు. కొడాలి నాని కన్నా గొప్పేం కాదు నువ్వు, అంటే బూతులు తిట్టడంలో కానీ వాళ్ళ చంద్రబాబు నాయుడు గారి ఫ్యామిలీని టార్గెట్ చేసిన దాంట్లో 1 నుంచి 10 వరకు లిస్టు తీస్తే మొదటి లిస్టులో ఉండేది కొడాలి నాని. అలాంటి కొడాలి నాని ఆరోగ్య సమస్యలను బూచీగా చూపించి రాష్ట్రానికే దూరం అయిపోయి ఎక్కడో తలదాచుకుంటా ఉన్నాడు, హ్యాపీగా ఉన్నాడు. మరి నీకు మాత్రం ఎక్కడి నుంచి వస్తుంది? ఈయనకంటే మంత్రి పదవి కొట్టేద్దామని. అసలు గెలిస్తే కదా ముందుగా, ఇప్పుడు మంత్రి పదవి నీకు రావాలంటే దాంట్లో ఎన్ని కండిషన్లు ఉన్నాయి? ముందు నీకు టికెట్ రావాలి, టికెట్టే రాదంటా ఉన్నారు. సరే కర్మగాలి టికెట్ వచ్చిందంటే నువ్వు గెలవాలి, అది ఈ జన్మకు జరగదు. ఒకవేళ గెలిచినావు అనుకుంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలి, అది ఈ జన్మకే కాదు ఇంక వచ్చే జన్మకు కూడా అవ్వదు. ఎలాగా మంత్రి అవుతావు? కాబట్టి పగటి కళలు కట్టిపెట్టి రామా గోయిందా అనుకో, ఎలాగో వయసు అయిపోయింది అని నువ్వే చూపించుకుంటా ఉన్నావు. కాబట్టి తెల్లగడ్డం పాడు పెట్టుకొని, కాబట్టి రామా గోయిందా అని రామకోటి రాసుకో, అంతేగాని ఇట్టా అంటే ఏమన్నా నవ్వుగా ఉంది గోక్కుంటా ఉన్నాడు. మరి జైల్లో స్నానం చేయలేదేమో అంబటి రాంబాబు అనుకుంటారు. కాబట్టి సో ఇప్పట్లో అయితే కనుక అంబటి రాంబాబు
బయటకు వచ్చేటువంటి పరిస్థితులు కనబడడం లేదు. ఒకవేళ లూప్ హోల్స్ ఏమైనా పట్టుకొని బయటకు వచ్చినా కూడా ఈయనైతే కనుక ఇప్పట్లో కనుక వదిలేటట్లు లేదు. ఇంకా 52 కేసులు ఉన్నాయి. తిప్పి చేస్తారు. ఉదాహరణకు మన మెంటల్ కృష్ణని ఏ విధంగా అయితే ఆర్టీసీ బస్సును తిప్పినట్టు తిప్పారో అట్లా తిప్పుతారు. కాబట్టి ఏదైనా నోరు జారక ముందే ఉండాల భయం అనేది. భయము భక్తి లేకపోతే ఇట్లే తిప్పుతారు అంబటి రాంబాబు.